నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్గానే నడుస్తూ ఉంది. ఈ వ్యవహారంలో ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావు ఆయన్ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. ఆయన చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు. నా రూటే సెపరేట్ అనే విధానంతోనే, వైఖరితోనే ఆయనకు ముందుకు వెళ్ళారు. ప్రధానంగా ఆయన కింద ఉన్నటువంటి 30 మంది టీం ఒక లీడర్గా ఉన్నారు. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐబికి చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు, మావోయిస్టులు, జర్నలిస్టులు, అలాగే విప్లవ సంఘాలకు సంబంధించి ఇట్లాగా కొంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు అనేది నిర్ధారణ అయింది. వాస్తవానికి ఆ డిపార్ట్మెంట్కి ఒక స్వేచ్ఛ ఉంటుంది. అంటే ప్రభుత్వం తరపున ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి మొత్తం కదలికలన్నీ ఈ డిపార్ట్మెంట్ చూస్తుంది. దానికి ఈయన బాస్గా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. గతంలోనే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూనే ఉంది. ఆల్రెడీ కోర్టులో కూడా పిటిషన్లు వేశారు. మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, మా సమాచారం అంతా సీఎం కేసీఆర్కి చేరుతుంది అని అప్పట్లో రేవంత్ రెడ్డితో సహా బండి సంజయ్ వీళ్ళంతా ఫిర్యాదు చేసినటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో తాజాగా అంటే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తేదీన రాత్రి 9 గంటలకు ఎస్ఐబి ఆ యొక్క చాలా కీలకమైనటువంటి రూమ్లోకి ప్రవేశించినటువంటి ప్రణీత్ రావు సీసీ కెమెరాలను ధ్వంసం చేయటం, ఆ తర్వాత విలువైనటువంటి డాక్యుమెంట్లను దగ్ధం చేయటం, హార్డ్ డిస్క్లను తీసుకువెళ్ళటం, ఎక్కడా కూడా దేనికి సంబంధించినటువంటి సమాచారం కూడా లేకుండా రిమూవ్ చేసాడు. ముఖ్యంగా కొంతమంది నాయకులు, ఉన్నతాధికారులు చెప్పినటువంటి అడుగుజాడల్లోనే ఈ ప్రణీత్ రావు వెళ్ళారు. అందుకే ఆ విధంగా చేశారనేది ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఆ హార్డ్ డిస్క్లో ఏముంది, ఆ ఫైల్స్లో ఏముంది, ఎందుకు అంత దగ్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు నిఘా పెట్టారు. అంటే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ ప్రణీత్ రావు 2007వ బ్యాచ్కి చెందినటువంటి ఎస్ఐ, నల్గొండ జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్. తర్వాత ఒక్కసారిగా ఆకాశానికి నిచ్చెన వేశారు అంటారు చూసారా, అట్లా ఎస్ఐ నుంచి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. ఆక్సిలరీ కోటాలో అంటే ఏదైనా సాహసమో ఏదోటి చేస్తే ప్రమోషన్ ఇస్తారు అతని కష్టానికి ప్రతిఫలంగా. ఆ విధంగా తీసుకున్నాడు. ఎందుకంటే మరి అధికారంలో ఉన్నవారు, పోలీసు కొంతమంది కీలకమైనటువంటి అధికారులు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు, బంధువులు, ఇంకేంటి ఆడిందే ఆట పాడిందే పాట. ఈ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడ్డారు. చాలామంది ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి డేటా అంతా ప్రణీత్ రావు సేకరించడం, ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకు అందజేయటం, ఈ రకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంతో గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలకు ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వర్గాల్లో, తెలంగాణ పోలీస్ చరిత్రలో ఈ విధంగా జరగటం మొదటిసారి. చిన్న చిన్న స్కామ్స్కి ముఖ్యంగా చాలా కేసుల్లో ఉంటారు. కానీ ఈ రకమైనటువంటి చాలా గోప్యంగా ఉంచాల్సినటువంటి సమాచారాన్ని లీక్ చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకకుండా మాయం చేయటం, ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. చాలా కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ సస్పెండ్ చేశారు, కానీ సర్వీస్ నుంచి కంప్లీట్గా టెర్మినేట్ చేయాలి అనే డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే
కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసేవారు చాలామంది ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఈ ప్రణీత్ రావు లాంటి వ్యవహారం కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే యావత్ డిపార్ట్మెంట్ మొత్తం మీద ఒక మచ్చ పడుతుంది. ఇట్లాంటి సందర్భంలో దాని మీద స్టడీ చేస్తున్నారు. ముఖ్యంగా అతన్ని విచారించాలి. ప్రభుత్వం అనుమతి తీసుకొని, కోర్టు అనుమతి తీసుకొని ఏ రకమైనటువంటి అరాచకాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, అసలు ఎందుకు డేటాను మిస్ చేయడానికి గల కారణం ఏంటి, ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ బయట పెట్టడం, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అసలు లేకుండా చేయటం అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశంగా ఉంది. మొత్తానికి ప్రణీత్ రావుతో పాటు చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు బీఆర్ఎస్ పార్టీలో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రస్తుత మాజీ అధికారులు కూడా బుక్ అవుతారు అడ్డంగా అనేది ఎక్కువగా వినిపిస్తుంది.